నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రోగికి వైద్యం గురించి తెలిసి ఉండాలా? ఏమో చూద్దాం. ఒక చిన్న విషయం, చాలా గమ్మత్తైన విషయం. కాస్త ఆలోచిస్తే దాంట్లో ఉన్న వాస్తవం కనపడుతుంది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన వైద్యం చేశాడు, కానీ నా సమస్య తగ్గలేదు. అయినా సరిగా చూడలేదేమో, సరిగా వైద్యం చేయడం ఆయనకు రాదేమో అని నాకు అనిపించింది. నా మిత్రుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నాడు, ఇప్పుడు అన్నీ అంతటా కామెంట్ సెక్షన్లో రాయొచ్చు, రివ్యూ సెక్షన్లో కూడా రాయొచ్చు, కాబట్టి నువ్వు రాయి దాంట్లో అన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, రివ్యూ చూసి చాలామంది వస్తువులు కొంటుంటారు. ఈ వైద్యుడు సరిగా చూడలేదు అనే విషయాన్ని రివ్యూ సెక్షన్లో అప్పటికే ఒకళ్ళు రాశారు, కామెంట్ కూడా చేశారు. కానీ ఒకరు, మీకు వైద్యం చేయడం తెలుసా, నీకు తెలియనప్పుడు ఆయన చేసింది తప్పు అని ఎలా చెప్తున్నావు అని ప్రశ్నించారు. ఒక సంగీత కచేరీ వినడానికి వెళ్ళాం. అక్కడ ఆ కచేరీ ఓ మోస్తరుగా ఉంది, అంత బాగాలేదు. కొంచెం బాగా ఉందేమో కానీ చెప్పుకోదగ్గంత గొప్పగా లేదు, మామూలుగా ఉంది అని కామెంట్లో రాశాను. వెంటనే ఒకరు, ఆయనలాగా ఒక పాట పాడడం నీకు వచ్చా? రాదు కదా, మరి నువ్వు ఎట్లా కామెంట్ చేస్తున్నావు అని అడిగారు. ఒక వకీలు నా కోసం నా కేసు వాదించారు. ఆయన వాదన ఏదో సరిగా ఉన్నట్టుగా కనపడలేదు. అందుకని ఈసారి కాస్త బాగా వాదించండి అన్నాను. వెంటనే ఎవరో, నీకు వాదించడం వచ్చా అని నన్ను కోప్పడ్డారు. ఇక్కడే నాకు సందేహం వచ్చింది. అంటే ప్రతిదీ నాకు వస్తేనే నేను బాగుంది బాగాలేదు అని చెప్పొచ్చా? అది నాకు ఉపయోగపడుతుంది పడదు అనే దాన్ని బట్టి కాదా నేను రివ్యూ చేసుకునేది? అలా రివ్యూ చేసుకోకూడదా? ఎన్నో వస్తువులను సేవలను వాడుతున్నప్పుడు రివ్యూ అడుగుతూ ఉంటారు. నాకు అవి తయారు చేయడం వస్తేనే రివ్యూ రాయాలి అని రూల్ ఉందా? అది సాధ్యమా? నేను రివ్యూ చేసే ప్రతి విషయం తయారు చేయగలనా? అలా తయారు చేయడం నాకు తెలిసి ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకరే డాక్టర్గా, చార్టర్డ్ అకౌంటెంట్గా, ఇంజనీర్గా, లాయర్గా, పౌరోహిత్యం చేసేవారుగా ఇన్ని పాత్రలు పోషించగలరా? అన్నీ చదవగలరా? పోనీ తెలుసుకోగలరా? తెలిసి ఉండడం సాధ్యమా అంటే కాదు అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అన్నీ అందరూ ఉపయోగించుకుంటాం. ఆ ఉపయోగం బాగుంటే బాగుందని రాస్తాం, బాగా లేకపోతే బాగా లేదని రాస్తాం. వెంటనే అది నీకు తెలుసా, తెలియనప్పుడు నువ్వు అడగకూడదు అని అంటారు. అలా అనకూడదు. ఎందుకంటే చాలామందికి సంగీతంలో లోతులు తెలియకపోవచ్చు, కానీ వింటే ఆనందం కలుగుతుంది. అది మన మనసుకు ఆనందాన్ని కలిగించింది అన్న విషయం బుర్రకు అందుతుంది. దాన్ని బట్టి మనం కామెంట్ చేస్తాం. ఆనందం కలిగితే బాగుందంటారు, లేకపోతే బాగాలేదంటారు. సంగీతం తెలియని వాళ్ళకు కూడా అపశృతిలో పాడితే తెలిసిపోతుంది. నాకు సంగీతం తెలియకపోయినా పాడేవాళ్ళు ఎట్లా పాడుతున్నారు అని అర్థం అవుతుంది. సంగీతానికి సంబంధించిన జ్ఞానం, అలాగే వైద్యానికి సంబంధించిన జ్ఞానం, వకీలు వాదనకు సంబంధించిన జ్ఞానం, ఇలా ప్రతీదీ నాకు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. నాకు తెలిస్తేనే రివ్యూ రాయాలి అని లేదు. అది నాకు ఉపయోగపడుతుందా లేదా, ఏదో ఒక ఫలితాన్ని ఇచ్చిందా లేదా అన్నదే ప్రశ్న. ఒకరు ఒక ఉపన్యాసం ఇచ్చారు. అది వినడం వల్ల మన స్థాయి పెరుగుతుందా, మన సమస్యకి ఏమైనా పరిష్కారం దాంట్లో దొరుకుతుందా, లేక ఏమీ సంబంధం లేని విషయాలు చెప్తున్నారా అనేది ప్రధానం. ఎన్నో సమస్యల మధ్య మనం అక్కడికి వెళ్ళి వినడానికి కూర్చుంటున్నాం. అందులో నిజమైన విషయం, మంచి విషయం, ఆనందాన్ని ఇచ్చే విషయం, మనసుకు ఊరట ఇచ్చే విషయం ఉంటే మనసుకు ఊరట కలుగుతుంది. అది కొంచెం శుద్ధంగా పవిత్రంగా ఉంటే, ప్రయోజనకరంగా ఉంటే మనసుకి ఆనందం కలుగుతుంది. అవన్నీ మీరెందుకు చూడాలి, మంచిని తీసుకొని చెడును వదిలేయండి అని చెప్తారు. కానీ అంతటా సాధ్యం కాదు. మనమేమి హంసపక్షులం కాదు కదా. మంచిని చెడును విడగొట్టే శక్తి మనకు లేదు. కాబట్టి మంచిని ఇస్తే ఆనందంగా స్వీకరిస్తాం. అందుకని మన పెద్దలందరూ ఉన్నతమైన మాటలు, ఉన్నతమైన సంగీతం, ఏదైనా ఉన్నతమైన దాన్నే తెలుసుకోవాలి.
అలాంటి దాన్ని నలుగురికి పంచాలి అని చెబుతూ వచ్చారు. మనం కూడా వారి మార్గంలోనే పయనిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతో పాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.